చూడండి, మీరు చెప్పేదంతా నిజమేనా? ఏ సాక్ష్యాధారాలు లేకుండా నేనేమి చేయలేనని మీకు ముందే చెప్పాను. ఐఎమ్ సారీ. ఇంతకంటే సాక్ష్యాధారాలు ఎక్కడున్నారా? ఏమైపోయారోనని కంగారు పడిపోయాను. ఇన్స్పెక్టర్, దాన్ని లోపల పడేసి 4 తగలనివ్వండి. నిజం కక్కుతుంది. నన్ను కాల్చుకు తింటుంది చాలక ఆయన పట్టుకున్నారా? సారీ అండి. ఈ నగరాచి కబుర్లు విని మోసపోవద్దు. నా మాట నమ్మండి. వెంటనే అరెస్ట్ చేయండి. అలాగే తప్పకుండా అరెస్ట్ చేద్దాం. చూడండి, ఇతను ఎంత త్వరగా మీ ఊరికి తీసుకెళ్తే అంత మంచిది. ఒక్కసారి ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. నాకేం రోగం లేదంటే మీకు అర్థం కదా? మీతో చెప్పడం అది నాది బుద్ధి తక్కువ. నాతో మాట్లాడుకో. నా మాట వినండి. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆస్తి మీకు దక్కనివ్వను. నేనే వెంటాడటం లేదండి. నేనేదో షాపింగ్ కని బయలుదేరితే అలా అంటారేమిటి? జిమ్మిని చూసుకోండి, నేను షాపింగ్కి వెళ్ళొస్తా. నిన్ను ఆగండి, లేకపోతే మా మనుషులు రావాల్సి వస్తుంది. సత్యం, జిమ్మి మురిగింది. చూడద్దండి, అలా చూసినంత మాత్రాన ఏమీ లాభం లేదు. నా మాట విని ఈ ఒక్క పూటకి నోరు మూసుకుని కూర్చో, లేదంటే ఇబ్బందుల్లో పడతావు. జిమ్మి జాగ్రత్త. నువ్వు అసలు ఆడదానివే కాదు. అలా లేకపోతే ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టం బాసు. హలో జిమ్మి, హలో జిమ్మి. జిమ్మి, ఎరా జిమ్మి, మళ్ళీ ఇంజెక్షన్ రాలేదేమిటి? వాళ్ళని తీసుకురాలేదా? ఎందుకు తీసుకొస్తారు? ఏమయ్యా ఎద్దు మనిషి, నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు ఒక పశువేనా? అలా మోరదేస్తావేమిటి? పొడుస్తావా? అసలు నేను అన్నదాంట్లో తప్పే ఉంది అంట. మీకెవరో పిచ్చా? అసలు మీరెవరు? అద్గది అలా అడిగే బాగుంది. మై పేరు పార్వతీశం, పశువుల డాక్టర్ని. పశువులంటే నాకు ప్రాణం. నా చిన్నతనంలో మా నాన్నగారు నన్ను కోపం వచ్చినప్పుడల్లా ఒరే కుక్క, నక్క, పిల్లి, గాడిద అంటూ రకరకాల జంతువుల పేర్లు పెట్టి తిట్టేవారు. అప్పటి నుంచి సమస్త జంతువుల్ని నా ఆప్తులుగా భావించి పశువుల డాక్టర్ని అయ్యాను. ఎరా జిమ్మి, ఆయి తగ్గలేదా ఇంకో? దీని పేరు జిమ్మి అని మీకెలా తెలుసు? 4 రోజుల క్రితం జెర్సీ ఆవులు అంటే ఒక అమ్మాయి జిమ్మి నా దగ్గరికి వైద్యానికి తీసుకొచ్చింది. 4 రోజుల అంటే ఆమె పేరు లక్ష్మి. 2 రోజులకు ఒకసారి ఇంజెక్షన్ చేయాలి, నా దగ్గర తీసుకురామ్మా అన్నాను. ఇంతకీ జిమ్మి మాదే. లక్ష్మి నా భార్యే. అయితే లక్ష్మి మీకు బాగా గుర్తుందన్నమాట. చూశాక మర్చిపోవడం అనేది మన జాతకంలో లేదు. అయినా అవసరం తీరాక మర్చిపోవడానికి నేనేమన్నా రాజకీయ నాయకుడినా? సరే, ఓ పని చేయండి. మా జిమ్మికి వైద్యం చేయాలంటున్నారుగా, మీరేం అనుకోకపోతే మీరు జిమ్మిని తీసుకెళ్లి వైద్యం చేయండి. నేను వెళ్ళి లక్ష్మిని తీసుకొస్తాను. ఏమంటారు? ఓ సరేనంటాను. రారా నా జిమ్మి. ఏమండి
మీ ఇంటి అడ్రస్ చెప్తారా? అడ్రస్సా? ఇక్కడి నుంచి కాస్త ముందుకొచ్చి ఎలపడికి తిరుగు. అక్కడి నుంచి 4 అడుగులు ముందుకేసి దాపడికి తిరిగావంటే ఎదురుగ్గానే మా ఇల్లు. రారా జిమ్మిద్దా. చూడండి, ఎప్పుడో కట్టేస్తాను. చూడండి, ఇది పైటంచు, ఇది బార్డర్. ఏమిటి షాప్ అంతా కొనేస్తున్నట్టున్నా? రండి, చీర కొనిపెట్టాలన్న మేనర్స్ లేకపోయినా సెలెక్ట్ చేద్దామన్న ఆలోచన. అవును, జిమ్మీ ఏది? ఓ, జిమ్మికి జలుబు చేసింది, ఇంజెక్షన్ చేస్తానని డాక్టర్ గారు తీసుకెళ్లారు. రా, వెళ్తూ జిమ్మిని తీసుకెళ్తాం. దారిలోనే డాక్టర్ గారు ఇల్లు. ఏమిటి హుషారుగా ఉన్నారు? మనసు మార్చుకున్నాను. థ్యాంక్స్. పెడదామా? తప్పకుండా పదండి భర్త కాని భర్త గారు. అమ్మా Aladdin, ladies. ఏదో డిటెక్షన్ కంటే ఆ కొట్టి సీకుడు పట్ల వ్యాపారం బెస్ట్. ఆ సుందరంగా ఎక్కడ చచ్చాడు? ఈ పాడి పోజ్ ఎక్కువ ఉంటుంది ఏదోకి. పోజ్ మాత్రం తాగలేదు ఏదోకి. ఇదే డాక్టర్ గారు ఇల్లు.